ప్రజా టీవీ తెలుగు న్యూస్. కొద్దిగా అవి ఆన్ చేయించాలి. మీరు చేపిస్తారా అన్న? మీరు చేపిస్తారా? జీతాలు మనం ఏం చేస్తాం? ఇంకోసారి ఇక్కడ ఆన్ చేస్తాను. చెప్పులా డాక్టర్ చెప్పులా ఈరోజు కొల్లింగుళ్ళ మండలంలో ఎన్టీఆర్ సృజల యొక్క కార్యక్రమాన్ని ఓపెన్ చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఏదైతే గత ప్రభుత్వంలో 3,79,00,000 రూపాయలతో ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు జీవోఆర్టీ 60 కింద 29/1/2018 శాంక్షన్ చేసి టెండర్లు పిలిచడం జరిగింది. అప్పుడు ఉన్నప్పుడే ఈ చుట్టుపక్కల గ్రామాలకందరికీ కూడా శుద్ధ జలం ఇవ్వాలని, ఏవైతే పరిశుద్ధమైనటువంటి ఈ యొక్క నీళ్ళనన్నిటి కూడా మినరల్ వాటర్ అందరినీ కూడా ఈ యొక్క 21 గ్రామాల ప్రజలకు వాళ్ళకందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో, దృఢ సంకల్పంతో నాడు ఈ యొక్క బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత 2019కి కంప్లీట్గా చేయడము, ఎన్నికలు రావడంతోనే ఆ రోజు మేము ఇక్కడ మళ్ళీ ఓపెన్ చేయలేకపోయాము. తర్వాత వచ్చిన ప్రభుత్వము ఆ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో, గత శాసనసభ్యుడి అసమర్థతతో, ఒక శాసనసభ్యుడి అసమర్థత వలన దాదాపుగా 5 సంవత్సరాలకు పైన ఏదైతే
ఈ 4 కోట్ల రూపాయల దగ్గర వెచ్చించినటువంటి సొమ్ము అంతా కూడా ప్రజాధనం అంతా కూడా నిరుపయోగంగా పడడం జరిగింది. ఈ యొక్క నిరుపయోగంగా పడినటువంటి ఈ సుజల సమితి దానిని మళ్ళీ ఏదో విధంగా ఇప్పుడు మళ్ళీ మనము ప్రజలకు ఈ యొక్క శుద్ధమైన నీటిని ఇవ్వాలా అనేటువంటి ఉద్దేశంతో దాదాపుగా 6 ట్రాక్టర్లు పెట్టేసి ట్యాంకర్ల ద్వారా ఈ 26 గ్రామాలకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మదర్ ప్లాంట్ నుంచి కూడా ప్రతిరోజు ఏ గ్రామానికి ఎన్ని అవసరమైతే వీటన్నిటిని కూడా తీసుకెళ్ళి ఆ గ్రామాలలో రాగడ ప్రజలకందరికీ కూడా అందజేయడంతో పాటు అక్కడ ట్యాంకీలు ఏదైతే మనకు నిల్వ చేసుకోవడానికి ఉన్నాయో వాటన్నిటిని కూడా అవి కూడా మెయింటెనెన్స్ లేకపోవడం వలన పాడుపడిపోవడం జరిగింది. వాటికి కూడా 5 లక్షల పైన ఖర్చు అవుతుందన్నప్పుడు ఇప్పుడే మండలంలో ఉన్నటువంటి ఎంపీడీఓ గారికి చెప్పడం జరిగింది. వాటిని కూడా త్వరలోనే 10-15 రోజుల లోపల ప్రతి గ్రామంలో ఉన్నటువంటి దాన్ని కూడా తీసుకెళ్ళి అక్కడ దాన్ని కూడా మా ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ ఈ ఎండాకాలం వచ్చేటప్పటికీ తెలుగుదేశం ప్రభుత్వం మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ ఒక్క చోట కూడా నీటికి ఇబ్బంది పడకూడదు, ఏ ప్రజలందరూ కూడా ఎండాకాలంలో వర్షాకాలం వచ్చేంత వరకు కూడా ఇబ్బందులు లేకుండా ఉండాలని వారి ఆదేశాలకు మేరకే నిన్న కూడా నంద్యాలలో ఈ యొక్క ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంటు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు వీళ్ళందరితో కూడా మీటింగ్ పెట్టి వారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వలన గతంలో మేము ఏమైనా చేసింటే కుంటలో చెరువులో తోవితే అప్పుడు ఆ నీళ్లు నిల్వ ఉండేటివి, గ్రౌండ్ భూగర్భ జలాలు కూడా పెరగడం జరిగింది గతంలో. ఇప్పుడు కనీసం మార్చి నెల 15 దాటిన తోలికే కొలిముల మండలంలో చాలా చోట్ల కూడా నీరంతా కూడా భూగర్భ జలాలన్నీ కూడా ఇంకిపోయి చాలామంది బోర్లు ఎండిపోతున్న తరుణంలో ప్రజలందరినీ కూడా మళ్ళీ వారికి నీటి యొక్క ఇబ్బందులు రాబోతున్న ఉద్దేశంతోనే